పరిపాలన చేయడం అంటే మాటలు చెప్పినంత సులువు కాదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 420 హామీలతో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికి 420 రోజులు వచ్చినా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వాతంత్రం కొరకు భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్గాలను ఏకం చేసి దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తుందో మహాత్మా గాంధీ గారికే విన్నపించుకుంటా ఉన్నాం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈనాటి ప్రభుత్వం. మరి 420 రోజులు నేటికి రోజు పూర్తయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా. మరి 420 రోజులు దాటినా 420 హామీలు అమలు కాలే, 6 గ్యారంటీలు అమలు కాలే. రోజు ఆశ పెడతా ఉన్నాడు. మొన్ననే చెప్పిండు 26 జనవరి కాగానే 5 స్కీములు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా టింగు 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 అని మీ రైతుల అకౌంట్లో పడతాయి అన్నాడు. ఆ టింగ్ వస్తలేదు, టంగ్ వస్తలేదు. మరి ఏమొస్తుంది? ఏమి రైతుల అకౌంట్లో డబ్బులు పడతలేవు. రైతులకు బోనస్ డబ్బులు ఇప్పటికి 500 రూపాయలు పడలేదు. సన్నధాన్యానికి పడలేదు. దొడ్డు ధాన్యం గురించి ఊసేలేదు. ఈరోజు మహిళలకు ఇస్తానటువంటి 2500 రూపాయల గురించి ప్రస్తావన లేదు. తులం బంగారం గురించి మాట్లాడతలేరు. అర్హులైన వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి గ్రామ సభలు నిర్వహించిండ్రు. ఆ గ్రామ సభల్లో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి జాబితా చదివిన తప్ప మరి ఎంపిక చేసిన జాబితా చదవలేదు. అయోమయం జగన్నాథం లాగున్నది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాలలోకి పోతే వాళ్ళకి అర్థమైపోయే మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని చెప్తా ఉన్నారు. అంటే ఏది పొద్దున మాట్లాడిన మాట మధ్యాహ్నానికి లేదు, మధ్యాహ్నం మాట్లాడి సాయంత్రానికి లేదు, పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను మరి మహాత్మా గాంధీ గారి ముందే విన్నపించి ఇప్పటికైనా ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించమని, మంచి పరిపాలన చేయమని, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని డిమాండ్ చేస్తూ మరి ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేకుండా కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని చూస్తూ ఉన్నారు. పోలీసు రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. పోలీసులను అడ్డుపెడతా ఉన్నారు. మొన్న మరి ఈ మండలానికి సంబంధించినటువంటి పెద్దంపల్లిలో గ్రామసభ జరుగుతుందని తెలిసి మాజీ సర్పంచ్ గారిని ఆ గ్రామంలో కొంతమందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండు. అంటే ఎక్కడికక్కడ పోలీసుల యొక్క పర్యవేక్షణలో గ్రామసభలు నిర్వహించిండ్రు. మరి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా జనరంజకమైన పరిపాలన చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం గాంధీ చూపెట్టిన మార్గంలోనే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వం యొక్క మెడలు పెంచే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.